తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సురక్ష ప్యాలెస్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సురక్ష ప్యాలెస్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 151 నియోజకవర్గాలకు పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నారని, అదే విధంగా మనం కూడా 21 నియోజకవర్గాల పల్లకి మోయాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన, ధృతరాష్ట్ర పాలన పోవాలని, దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండాలని ఉమ్మడి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో గ్లాస్ గుర్తుపై 2 ఓట్లు వేసి నన్ను మరియు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. అనంతరం అప్పారావు అనే వికలాంగుడితో మాట్లాడి వారి యొక్క కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా మన అభ్యర్థుల ఆదేశాల ప్రకారం మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీతో గెలిపించాలి.
మీటింగ్ పెట్టినట్టు మీటింగ్ పెట్టాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలని చెప్పాం. ఈ తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మనస్ఫూర్తిగా సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా వరద గారి అబ్బాయి గిరీష్ గారికి నాయకుడు నాయకులు శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా వినిపిస్తున్న మాటలు పోయినసారి వచ్చినప్పుడు మనకి ఉప్పల బీచ్ రోడ్డు పెట్టి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పల సినిమా ఇల్లు కూడా ఇవ్వడానికి లేదు. ఇలా దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకార నాయకులందరూ తెలియజేశారు. మాకు సమస్యలన్నీ నాకు వెనుకబట్టారు. ఇది మనం బాగా ఈసారి పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంలో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి మన మత్స్యకారుల సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి మాట్లాడతారు. మీ ఏ కష్టాలున్నాయో రోజు లేకపోతే చేసినప్పటికీ కూడా ఇది సమస్య నాయకత్వం గారు లేకుండా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పర్పుల్ లైన్తో కాకినాడ సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా తయారు చేసిన కోర్సులో కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. గత ఏడాది ఇదే సంస్థతో తమ కళాశాల విద్యార్థులు ట్రైనింగ్ తీసుకొని మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. దాంతోనే ఈ సంవత్సరం మరలా వారితో సేవలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పర్పుల్ లైన్ వ్యవస్థాపక CEO కర్రోతు సంతోష్ శ్రీనివాస్ మరియు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ కర్రోతు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలతో తాము వరుసగా 3వసారి ఈ ఒప్పందం చేసుకోవడం పర్పుల్ లైన్ సంస్థకి ఎంతో గర్వకారణమని చెప్పారు. ఇప్పటికే సుమారు 1500 మందికి పైగా విద్యార్థులకు తమ సంస్థ ద్వారా తర్ఫీదు ఇచ్చినట్లుగా రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మరిన్ని ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తమ సేవలు అందించి అవుట్కమ్ బెస్ట్ సర్వీస్ అందిస్తామన్నారు. ఇప్పటికే భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కళాశాల మరియు
బివి రాజు కళాశాలలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ అవకాశాన్ని ఏ కళాశాలకు చెందిన విద్యార్థులైనా సరే వినియోగం చేసుకోవచ్చని అన్నారు. UI UX డిజైన్, సైబర్ సెక్యూరిటీ, పవర్ BI సాఫ్ట్వేర్ టెస్టింగ్ కి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉందని, కోడింగ్ అవసరం లేకుండా అన్ని బ్రాంచెస్ విద్యార్థులు ఈ కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ తెచ్చుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం కళాశాలలోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ మరియు అధ్యాపకులు, పర్పుల్ లైన్ సంస్థ CEO కర్రోత్ సంతోష్ శ్రీనివాస్ మరియు మేనేజింగ్ పార్ట్నర్ కర్రోత్ భవానీ ప్రసాద్, కాకినాడ పర్పుల్ లైన్ బ్రాంచ్ మేనేజర్ పి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే, నా పేరు సంతోష్ శ్రీనివాస్. నేను పర్పుల్ లైన్ ఫౌండర్ అండ్ చైర్మన్. సో పర్పుల్ లైన్ గత 4 సంవత్సరాలుగా కాకినాడ మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది. ఈ భాగంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలతో మనం MOU చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం మనం MOU కన్సిక్యూటివ్లీ చేసుకుంటున్నాం. ఇది పర్పుల్ లైన్కి చాలా గర్వకారణం. ఇదే విధంగా SRKR ఇంజనీరింగ్ కాలేజ్తో కింద సంవత్సరం సెప్టెంబర్లో మనం MOU చేసుకున్నాం. అక్కడ ఉన్న 3rd ఇయర్ స్టూడెంట్స్కి మనం చాలామంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ చూపించాం, ఎస్పెషల్లీ ఇన్ UI UX అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ రోల్స్. విష్ణు కాలేజ్లో MOU లాస్ట్ ఫిబ్రవరిలో చేసుకున్నాం. సో అక్కడ మనం 100 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసాం. అక్కడ చాలామంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. వితిన్ 60 డేస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం చాలా గర్వకారణం. అండ్ ఈ UI UX డిజైన్ కోర్స్ మెయిన్లీ కోడింగ్ కోడింగ్ నేర్చుకోవడం కష్టం అనుకున్న స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎలా ఎంటర్ అవ్వాలని అదొక మార్గం. దీంతో పాటుగా UI UX డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్తో పాటుగా మనం కోడింగ్, లో కోడ్, నో కోడ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సాఫ్ట్వేర్ రంగంలోకి మన డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి ఎలా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎలా వెళ్ళాలి అనేది మేము రీసెర్చ్ చేసి ఒకటి UI UX డిజైన్, గ్రాఫిక్ డిజైన్, పవర్ BI, సైబర్ సెక్యూరిటీ, తర్వాత టెస్టింగ్, ఈ కోడింగ్ లేకుండా స్టూడెంట్స్కి కోర్స్ నేర్పించి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తున్నాం. అదేవిధంగా కోడింగ్ కావాలనుకున్న వాళ్ళకి జావా ఫుల్ స్టాక్, రియాక్ట్ JS ఇలాంటి కోర్సులు కూడా మనం ప్రవేశపెడుతున్నాం. అదే మేము మా ఎక్స్పాన్షన్లో భాగంగా కాకినాడ బ్రాంచ్ ఇప్పుడు ఇంకా మెరుగు చేస్తున్నాం. దాంతోపాటు ఆఫ్లైన్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్, ఇంతవరకు ఆన్లైన్ క్లాసెస్ ఉంది. అండ్ ఈ ఎల్లుండి 22వ తేదీ వైజాగ్లో కూడా మనం మన ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ స్టూడెంట్స్కి కూడా మనం ఆపర్చునిటీస్ చూపించడానికి ప్రయత్నిస్తాం. సో పర్పుల్ లైన్లో UI UX కోర్స్తో పాటు నాన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో లైక్ పవర్ BI, సైబర్ సెక్యూరిటీ, టెస్టింగ్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఆల్ దిస్ మనం కంప్లీట్ కంపెనీస్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత మనం ట్రైన్ చేయించుకుంటాం. సో నెక్స్ట్ మనకి ఇది టార్గెట్గా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ వచ్చే వారం నుంచి వైజాగ్లో కూడాను కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిపై తన గళం వినిపించేందుకు ఇండిపెండెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మెర్ల భవానీ శంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూస్తూ నేను సహించలేక ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచించుకొని తన వల్ల సామాన్య ప్రజలకు న్యాయపరంగా ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకున్నానని, అందువల్ల తాను కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై న్యాయ పోరాటాలు చేస్తూ ప్రజల వెన్నంటే ఉంటూ చిత్తశుద్ధితో వారికి అండగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు. నా పేరు మెర్ల భవానీ శంకర్ ప్రసాద్, నాది వేలింగ్ గ్రామం. నేను కాకినాడ పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను నా ఎజెండా అవినీతి మీదే నా ఎజెండాకు మీరు అందరూ బలపరిస్తే నేను స్వతంత్ర అభ్యర్థి మీ ఆశయాలకు అనుగుణంగా నేను నడుపుతాను. కానీ ఏ స్వతంత్ర ఏ రికగ్నేషన్ పార్టీకైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నుకుంటే వారు చెప్పినట్టే వారు నడుచుకుంటారు. నేనైతే ప్రజలను చెప్పినట్టే నేను నడుచుకుంటాను. అది ఎలాగంటే మనం మండల వారీగా మనం ఒక గ్రూప్ కింద ఏర్పడి ఆ గ్రూప్ని మనం క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తాను. అవినీతి మీద విపరీతంగా నేను
మీరు చెప్పిన అవినీతి మీద ఖచ్చితంగా నేను పోరాడతాను. ఈ అవినీతికే ఈ అవినీతి మీద దానికే నేను పోటీలోకి వచ్చాను. మనం ప్రజలందరూ యూనిటీగా ఉండాలని, మన హక్కులు సాధించుకోవాలని, మనం బానిసల్లం కాదు, మనం ప్రజలు, మన దగ్గర పనిచేసిన వాడి దగ్గర మనం బానిస దగ్గర ఉంటున్నాం. అది కాదు, ఎంప్లాయీస్ మనం బానిస కింద చూస్తున్నారు. ఆ బానిస బతుకులు మనకు వద్దు, మన హక్కులు మనం సాధించుకుందాం. ఎవరికైనా యూనియన్లు ఉన్నాయి, జడ్జీలకు ఉన్నాయి, ఐఏఎస్లకు ఉన్నాయి, ఐపీఎస్లకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి యూనియన్. ఎటు వచ్చినా లేనిది మన వాటర్స్తాం. మనం యూనిటీ లేక మనం ఇంకా మన సంఘంలో పలసన అయిపోతున్నాం. దీన్ని మనం యూనిటీగా ఉండి మన హక్కులు మనం కాపాడుకుందాం. లేని ట్యాక్స్లో లేని ఏది కూడా మనం కట్టొద్దు. మనం దీనికే మన ఎజెండా. నాకు నేనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, కానీ నాకు ఎవరి మద్దతు లేదు. నేను సన్నకారు మొత్తం అందరి తరఫుని కూడా నేను మాట్లాడతాను. మొత్తం ప్రతి సిరి వ్యాపారస్తుడు కూడా వినియోగదారుడు ఎక్కడుంటే వ్యాపారస్తుడు అక్కడే ఉంటాడు. ఆ వ్యాపారస్తులు వేపించి తినేస్తున్నారు ఈ పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు, ఇలా అందరూ కూడా. వీళ్ళందరినీ కూడా రక్షణ కల్పించడానికి ₹1 కూడా మామూలు ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పర్పుల్ లైన్ కాకినాడ సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒప్పందం. ఇండస్ట్రీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్న కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుం బిగించాలన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు. పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. కొత్తపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, ధృతరాష్ట్ర పాలన పోయేలా ప్రజలు కూటమిని ఆదరించాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.